మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ దాదాపు 760 సంవత్సరాల క్రితం బద్దెన గారు బంధువులను గురించి సుమతి శతకములో ఒక చక్కని పద్యాన్ని రచించడం జరిగింది. ఆ పద్యం మీకోసం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురు, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురు, అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి, కప్పలు 10,000 చేరు కదరా సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురు. ఎప్పుడైతే మన దగ్గర సంపద ఉంటుందో, డబ్బు ఉంటుందో, అప్పుడే మన దగ్గరకు బంధువులు వస్తారు. అది ఎట్లన్నన్, అది ఏ విధంగా అంటే, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు. చెరువు నిండా నీరు ఉన్నప్పుడు వేలాది కప్పలు అక్కడికి చేరుకుంటాయి. కాబట్టి మన దగ్గర సంపద ఉన్నప్పుడు బంధువులు మన దగ్గరికి వస్తారు. సంపద లేకపోతే మన దగ్గరకు బంధువులు రారని, చెరువు నిండా నీరు ఉన్నప్పుడు వేలాది కప్పలు అక్కడికి చేరుకుంటాయి. అదే చెరువులో నీరు లేనప్పుడు అక్కడికి కప్పలు రావని కవిగారి యొక్క అభిప్రాయం. కవిగారి యొక్క అభిప్రాయంతో మీరెంతమంది ఏకీభవిస్తారో అది మీకే వదిలేస్తూ, ఈ పద్యాన్ని ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.